హాయ్ యూఎస్ వెల్కమ్ టు ప్రెస్ టీవీ దిస్ హోస్ట్ అర్జన్ అండ్ ఈ రోజు ఒక మంచి ఇంటర్వ్యూ చేస్తున్నాం ప్రామిస్ చెప్తున్నాం. ఈ అన్న వాయిస్ వింటుంటే హీరోయిన్లు అందరూ మన పక్కన కూర్చున్నట్టు అనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్ వాయిస్ అన్నది. చాలా మంది సెలబ్రిటీస్ అందరికీ అన్నని మంచి డబ్బింగ్ చెప్పిండు. ఆద్య అన్న మనతో ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. హలో అన్న. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. నువ్వు ఇట్లా ఉన్నావు, నార్మల్గా ఉన్నావు, కానీ పెద్ద పెద్ద వాళ్ళకి అందరికి డబ్బింగ్ చెప్తున్నావు, బిజీగా ఉంటున్నావు. ఏందన్నా ఇదంతా? వర్క్ ఈజ్ వర్క్ కదా. యా యా సో నా వర్క్ ని నేను చేస్తున్నా. ఎస్. సో బిజీ లైఫ్ ని లీడ్ చేస్తున్నా. బట్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ ఏంటంటే లైక్ చాలా మంచి పెద్ద వాళ్ళకి అవికా గోర్కి, సాయి పల్లవి గారికి, తర్వాత వర్మ గారికి చాలా మంది ఇక్కడ మీరు డబ్బింగ్ చెప్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. ఎట్లా అనిపిస్తుంది ఇదంతా? మస్తు మజా వస్తుందా డబ్బింగ్ చెప్పడం? స్టార్టింగ్ లో చాలా ఎంతోజియంగా అనిపించేది. యా బట్ ఇప్పుడు అంతేం అనిపించదు, నార్మల్. నార్మల్ చూసి చెప్పడం అంటే సినిమా మొత్తం ముందే చేస్తావు కాబట్టి నీకు అంత ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది. కొన్ని సినిమాలు తెలిసిపోతుంది ఏంటి లాస్ట్ ఆఫ్ ద సీక్రెట్ అని. సో అలాంటి టైంలో నేను మళ్ళీ సినిమా చూడడానికి వెళ్ళను, అప్పటికే చాలా ఇరిటేట్ అయిపోయి ఉంటుంది. సో నేను చెప్పింది నేను చూస్తే ఒకలా ఉంటుంది కదా. కానీ చూడలేదు థియేటర్కి వెళ్ళి అయ్యో వాయిస్ వచ్చిందా రాలేదా, పర్లేదు పడిందా పడలేదా, అది జరుగుతుంది, ఎవరో ఒకరు చెప్పేస్తారు. కానీ నాకు కూడా అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు ఆ థియేటర్లో ఆ సిల్వర్ స్క్రీన్ పైన నా వాయిస్ వినటం కొంచెం ఫీల్ గుడ్. కానీ మేము చాలా హ్యాపీ అన్న. ఎందుకు ఎట్లా ఇంతమందితో ఎట్లా మేనేజ్ చేస్తున్నారు హీరోయిన్లు అందరికి? మేనేజ్ అంటే నాకు నచ్చింది చేస్తే పెద్దగా మేనేజ్ అనిపించదు. సో నా స్టడీస్ ని, నా ప్యాషన్ ని కంటిన్యూస్ చేస్తున్నాను అంతే. అంటే ఐ థింక్ సో ఫ్యామిలీలో ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ కాదనుకుంటా. అంటే ఈ థాట్ ప్రాసెస్ ఉన్నారా ఎవరైనా? నో ఎవరు లేరు. ఐఎమ్ ద ఫస్ట్. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ అండ్ ఇండస్ట్రీకే ఫస్ట్ పర్సన్ మీరు. ఇండస్ట్రీకి ఇంతకు ముందు ఎవరైనా చేస్తారా? మీ బ్రదర్, ఫాదర్, అమ్మ, నాన్న అందరూ? లేదు. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ కదా. సో ఈ రూట్ చాలా కొత్తది మీది. అంటే ఇప్పటి వరకు చదువుకోండి, ప్రాపర్గా ఉండండి, 9 to 6 జాబ్ చేసుకోండి అనే థాట్లోనే ఉండే ఫ్యామిలీ నుంచి ఇట్లా వచ్చి అట్లా సేమ్ టైం స్టడీస్ చదువుకుంటూ ఇట్లా ప్యాషన్ చేస్తూ మేనేజబుల్ చేస్తూ గ్రేట్. అండ్ కమింగ్ టు మీ వాయిస్ విన్నప్పుడు ఎవరికైనా కూడా అబ్బా ఇంత బాగుంది అని చెప్పేసి అనిపిస్తుంది విన్న వాళ్ళకి అందరికీ. సో తీరా వచ్చిన తర్వాత షాక్ వస్తుంది. సో ఏదైనా ఏ సీక్రెట్ ఉందా వాయిస్లో ఏమైనా చేంజ్ ఉందా? వాయిస్ సీక్రెట్ లో ఏం లేదు. అంటే చాలా సార్లు చెప్పాను, ఒక క్యారెక్టర్ లోకి మనం ఇన్వాల్వ్ అయ్యి దాన్ని మనం ఓన్ చేసుకున్నప్పుడు ఒక పర్ఫెక్ట్ అవుట్పుట్ ఇవ్వగలం. సో దట్ మెయిన్ థింగ్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. సో నేను ఒకరికి ఎంత జస్టిస్ చేయగలను ఆ క్యారెక్టర్ కి అంత చేస్తాను అని నమ్ముతాను. హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్స్ అన్న ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో? లైక్ బాగా చెప్పండి రా ఈ సినిమాకి భలే అనిపించింది హీరోయిన్ కి అందులో చాలా. అబ్సల్యూట్ మై ఫేవరెట్ ఇంటూ సాయి పల్లవి. ఆల్సో నాకు ఫేవరెట్ గా ఉండేది కూడా వాళ్ళే. మినిమం అంటే నేను ఎలా మాట్లాడినా కూడా, తెలుగు కాకపోయినా అదర్ లాంగ్వేజ్ లో ఎలా మాట్లాడినా కూడా సాయి పల్లవి గారికి సెట్ అయిపోతుంది. సో ఎప్పుడైనా మాట్లాడారా సాయి పల్లవి గారితో? సమ్వేర్ టైమ్స్, అంటే చాలా లిటిల్ టైం. అంటే నేను డబ్బింగ్ అంటే షూట్ లో ఎవరు, సెట్ లో ఎవరు ఉండరు కదా. ఆ స్టూడియోలో నేను మాత్రమే ఉండాలి, నాతో పాటు ఇంకిద్దరు రికార్డర్ అండ్ డైరెక్టర్, వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళే ఉంటారు. సో ఆర్టిస్ట్ ఎవరు ఉండరు కాబట్టి. సో నాకు పెద్దగా కమ్యూనికేషన్స్ లేదు. ఇంకా కమ్యూనికేషన్ అంటే లిటిల్ గా ఉంటుంది. ఒపీనియన్ చెప్పటం, ఫీడ్బ్యాక్ చెప్పటం, ఓకే అప్రిషియేషన్స్ అలాంటివి జరుగుతుంటాయి. ఇప్పుడు తండ్రికి ఏమని చెప్పారా? దట్స్ సీక్రెట్. హౌ కెన్ ఐ డూ దట్? చెప్పారా చెప్పలేదు అంటే నువ్వు? అలా ఏం లేదు. సో నేను అబ్సల్యూట్లీ నో అని చెప్తాను. రిలీజ్ అయిన తర్వాత ఎస్ అని చెప్తారు. ఐ డోంట్ నో థింక్. లాస్ట్ సాయి పల్లవి గారు, ఇప్పుడు సాయి పల్లవి గారిని చూసినప్పుడు తన డబ్బింగ్ చెప్తుంటది కదా, చాలా పోస్ట్ నేను చూస్తుంటాను. జరుగుతుంది. యాక్చువల్లీ ఐ డబ్ ఫర్ ఇన్ ఓన్లీ ట్రాక్స్, సమ్వే ట్రాక్స్ కానీ బిజీ స్కెడ్యూల్ డబ్స్ కానీ అలాంటివి ఉంటాయి. మోస్ట్లీ ఎన్ని మూవీస్ వరకు ఇప్పుడు వరకు డబ్బింగ్ చెప్పుండొచ్చు మీరు? అండ్ ఆల్మోస్ట్ నా ఫిలిమ్స్ మాత్రమే కాకుండా, తెలుగు మాత్రమే కాకుండా, సో చూసుకుంటే 175 ఉన్నాయి. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, లిటిల్ ఇన్ హిందీ. సో ఒక షార్ట్ ఫిల్మ్ ఇన్ బెంగాలీ అలా నేర్చుకుని చెప్తుంటా. ఆల్సో షార్ట్ ఫిల్మ్స్ కానీ కమర్షియల్ యాడ్స్. ఓకే, మిమ్మల్ని చూస్తుంటే నాకు 30 రోజుల్లో అన్ని లాంగ్వేజెస్ నేర్చుకోవడం ఎలా? అలా ఏం లేదు. బికాస్ ఆఫ్ అన్ని లాంగ్వేజెస్ హౌ డు యు నో యాక్చువల్లీ? అంటే మహానటి సినిమాలో DQ గారు చెప్పినట్టు మనం నేర్చుకోవాలంటే భాష అవసరం లేదు, భావం ఉంటే చాలు
వెళ్ళి ఫీల్ అయిపో అంటారు కదా, సో నేను కూడా వెళ్ళాను. అలా ఫీల్ అయిపోయారు, Feel మలయాళం అయిపోయాను. వెళ్ళి మళ్ళీలో ఫీల్ అయిపోయారు. బట్ ఐ నో మీకు బాగా కన్నడ వచ్చు, మలయాళం కూడా వచ్చు గట్టిగా. మలయాళం వచ్చు. అవునా? అంటే అంత అంటే నేను మేనేజ్ చేయగలను, అంత ఫ్రీక్వెంట్ గా లిటరేచర్ రాసేంతగా రాదు, కానీ మాట్లాడగలను, కమ్యూనికేషన్ చేయగలను. తమిళ్లో లిటరేచర్ వచ్చి రాయటం, మాట్లాడటం. నేను తమిళ్ కాదు, బట్ తమిళ్ రాయటం, మాట్లాడటం వచ్చు. మీ ప్రాపర్ హైదరాబాద్ అంటే నా మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. మన తెలంగాణ అబ్బాయి తెలంగాణ. ఏందన్నా ఎట్లా మాట్లాడుతావు, మళ్ళా కుల్లం మాట్లాడు, బట్టలు అట్లా కాదు, ఓపెన్ గా మాట్లాడు అంటున్నా. మహబూబ్ నగర్ అంటే మన తెలంగాణ వాడు ఎట్లా ఉండాలా, గట్టిగా ఉండాలా. ఎట్లా అనిపిస్తుంది మన తెలంగాణ అంటే మహబూబ్ నగర్? మన పొరగాళ్ళకి అందరికి చెప్పినావు, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, అందరూ చాలా ఖుషి అవుతారు. మస్తు ఖుషి అవుతారా? ఎప్పుడైనా కాలేజ్ లో ఎప్పుడైనా వెళ్తాం కదా, అప్పటి నుంచి స్టార్టా, అంటే అప్పటి నుంచి మాట్లాడదామా? అంటే ఇప్పటి నుంచి కాదు, నా చైల్డ్హుడ్ నుంచి చెప్తున్నా. అంటే చాలా మంది నా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు, ఏ బాడుకో ఇది నువ్వేనా చెప్పింది అని. సో మాకు ఎలాగో సాయి పల్లవి గారు అడగాలి, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు, మా పేరెంట్స్ కొడతారు కాబట్టి. మా హీరోయిన్స్ చాలా మంది డబ్బింగ్ చెప్పారు, అండ్ అవికకి చెప్పారు, రీతుకి చెప్పారు, సాయి పల్లవి గారికి ఇంతమంది చెప్పారు. ఒక్కొక్క డైలాగ్ చెప్తే మా ఆడియన్స్ వినాలని చెప్పేసి అని ఫీల్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం సడన్ గా అడిగేసిన, ఏమనుకోకండి. చెప్తాను. అవిక గోర్ది హ్యాష్‌ట్యాగ్స్ ప్రొనౌన్స్. యా. ఏ ప్రేమైనా పూర్తవ్వాలి, ఇద్దరు కలిస్తేనే కాదు, కలవలేకపోయినా పూర్తవ్వాలి. లేదంటే లైఫ్లో స్ట్రక్ అయిపోతారు, రీగ్రెట్స్తో, కోపంతో, బాధతో. చెప్పాలనుకున్నవి చెప్పేయాలి, అడగాలనుకున్నవి అడిగేయాలి. సో అదొకటి ఉంటుంది. హౌ నేను కళ్ళు మూసుకుంటే నాకు సినిమా కనిపించేస్తుంది బ్రో, సీరియస్లీ సినిమా కనిపించేస్తుంది నాకు. ఆల్సో ఆ మూవీలో ఇంకొక సీన్ కూడా ఉంటుంది, బాగా హర్టింగ్ సీన్. హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో చెప్తూ మాట్లాడుతుంది, నేను నీతో ఇలా ఉండలేను, నాకు చాలా కష్టంగా ఉంది, నీకు కూడా చాలా కష్టంగా ఉంటుంది, నేను లేనప్పుడు. ఇదే ప్రాబ్లం, నువ్వు ఇలానే మాట్లాడుతావు, నేను నీకు ఇంకా కనెక్ట్ అవుతాను, ఇంకా ప్రేమిస్తాను, నీకు అర్థం కావట్లేదు, నేను నీతో ఉంటే నీతోనే ఉండిపోవాలనిపిస్తుంది, నేను పెళ్లి చేసుకోవాలనుంది, బ్రతకాలనుంది. అలా అనిపించిన ప్రతిసారి అవి నాకు దొరకవు, నేను చచ్చిపోతాను అని గుర్తొస్తుంది. ఏంటి బ్రో ఏడిపించేస్తుంది, కన్నీళ్ళు రాకుండా మాకు ఏడుపు సౌండ్ వినిపించేస్తుంది. అది బాగా కనెక్ట్ అయిపోయింది సీన్, ఒక సిస్టర్ సీన్ కదా. దట్ వాజ్ అమేజింగ్ అన్న. ఆ సినిమా చూస్తున్నప్పుడు కూడా నాకు ఇద్దరి మధ్య ఒక సాంగ్ ఉంటది, అది నేను టెరఫిక్ గా ప్రతిసారి రాక్షాబంధన్కి మా చెల్లి పెట్టి సునీత గారు పాడారు. సో అది నాకు బాగా ఇష్టం, ఒకసారి ఒక బీట్ పాడతాను. నా కోసం వెతికి వెతికి ఈ రోజు దిగులే పడిపోకు, నేనెక్కడికెళతాను నిన్నే విడిచి, నీ వెచ్చని ఊహలలో ఉన్నాను కలిసి, నా కోసం నువ్వింత అల్లాడిపోయావు, నాకన్నా ఇష్టంగా నన్ను ప్రేమ చూపావు. లైక్ అలా ఉంటుంది, బాగుంటుంది. కానీ చాలా బాగుంటుంది, నాకు ఎంత బాగుంటుంది అంటే సాంగ్. మా సినిమా ఎప్పుడు రక్షాబంధన్ వచ్చినప్పుడు ఇది పెట్టేసి ట్యాగ్ చేసేస్తుంది, సారీ ఏమనుకోకరా. అండ్ కమింగ్ టు రీతు, మాకు రీతు అంటే రీతు వర్మ గారు అంటే మా తెలుగు అమ్మాయి, అందులోనూ చాలా టెరఫిక్ పర్ఫార్మర్ పడేస్తుంది. ఎస్, అండ్ రీతు వర్మకి మొత్తం కన్నడ మీరే కదన్నా? కన్నడలో చెప్తాను, తెలుగులో మేడమే చెప్పుకుంటారా? కన్నడ మొత్తం మీరే మేనేజ్ చేస్తారు. అంటే ఆ మేడం ని నేను రీచ్ చేసేంత వరకు నేను కన్నడలో ట్రై చేస్తా. సో అది ఇప్పుడు మనం కన్నడ కాకుండా తెలుగులో ట్రై చేద్దాం. యా యా. సో కానీ మాక్సిమం ఆర్టిస్టులు అందరికీ కన్నడ వర్షన్ అంతా మీరే? మోస్ట్ ఆఫ్ వర్షన్స్ ఉంటాయి. యా, గ్రేట్ గ్రేట్ గ్రేట్, అమేజింగ్. నేను స్ట్రిక్ట్ గా లేనప్పుడు ఎవరు నన్ను సీరియస్ గా తీసుకోలేదు, ఇప్పుడు స్ట్రిక్ట్ గా ఉంటే ఎవరు దగ్గరికి తీసుకోవట్లేదు. నిజం చెప్పాలంటే నేను ఎలా ఉండేదాన్నో గుర్తులేదు, అసలు ఎలా ఉంటున్నానో తెలియదు అని ఒకటి చెప్తుంది. ఆల్సో ఒక్కసారి చదివేసిన పుస్తకాన్ని మళ్ళీ చదివితే గతం మారుతుందా లేక ముగింపు మారుతుందా? మారింది అనుకోవటం మూర్ఖత్వం, మారుతుంది అనుకోవటం అమాయకత్వం. లేదు ఆకాష్, నీ మీద ప్రేమ లేదు, నేను ప్రేమించాలని లేదు. ఎలా అన్న ఇలా టక్మని అడగండి, టక్ టక్ వాయిసెస్ వచ్చేస్తుంది నాకు. ఎలా, హౌ కెన్ యూ హ్యాండిల్ ఇట్ హోల్ థింగ్స్? యాక్చువల్లీ హ్యాండిల్ అనే దానికన్నా నేను దాంట్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోతాను క్యారెక్టర్ లో. దాన్ని నేను ఓన్ గా తీసేసుకుంటాను.
సో అలా అన్నప్పుడు మనం ఒక మూవీలో సీన్ ని ఏదో సాడ్ సీన్ ని మనం టీవీ చూస్తున్నప్పుడు కంట్లో వాటర్ వచ్చేస్తుంది కదా, అవును. సో అప్పుడు మనం ఆ సీన్ కి కనెక్ట్ అయిపోయి ఉంటాం కాబట్టి అలా ఫీల్ అవుతాం. సో ఇది కూడా అంతే. వెన్ యువర్ ఫస్ట్ డబ్బింగ్ అవ్వాలి అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలి అండ్ థాట్ ఎక్కడ వచ్చింది అట్ ద సేమ్ టైం? యాక్చువల్లీ ఇట్స్ ర్యాండమ్ థింగ్. ఐ రియలీ డోంట్ నో దట్ ప్రాపర్ వే అండ్ గో ఆఫ్ దట్ డబ్బింగ్ వర్క్. అంటే చిన్నప్పటి నుంచి నేను చెప్తున్నాను, ఫస్ట్ చిన్నప్పుడు చెప్పేప్పుడు డబ్బింగ్ అని తెలియదు. ఓకే. సో అప్పటి నుంచి జర్నీ స్టార్ట్ అయింది, బట్ అది ఇప్పటి వరకు ఇందాక తీసుకొచ్చింది. ఓకే. కానీ ఫస్ట్ ఏది గుర్తుందన్న? ఫస్ట్ మూవీ వచ్చేసి రకుల్ గారిది, అది కన్నడలో డబ్ జరిగింది ఆ మూవీ. మా రకుల్ రకుల్ ఓకే. దట్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మై ఫస్ట్ ట్రాక్ డబ్ మూవీ. ప్రియాంక తుంపల గారు చెప్పారు దట్ ఒరిజినల్. అది దట్స్ మై ఫస్ట్ మూవీ. ఆల్సో జయజానకి నాయక మూవీ నేను కన్నడలో డబ్ చెప్పాను. ఆల్సో ట్రాక్ ఇన్ తెలుగు. సో ఇంకా నడుస్తూ ఉంటాయి. సో హౌ లైక్ మాకు డబ్బింగ్ అంటే మంచిగా ఇట్లా మీ వాయిస్ అనిపిస్తుంది, కానీ ఆ 4 గోడల మధ్య వాయిస్ పెట్టి ఆ ఫీల్ అట్లా మీరు కూడా పర్ఫార్మెన్స్ చేయాలి డబ్బింగ్ అంటేనే. అక్కడ డబ్బింగ్ యాక్టింగ్ అది. అక్కడ వాళ్ళు ఏడుస్తుందని మీరు ఏడవాలి, నవ్వుతుంటే మీరు నవ్వాలి, అది యాక్టింగ్ అనమాట. కంప్లీట్లీ యాక్టింగ్ చేసినట్టే. సో ఇక్కడ మనం ఒక ఇంటూ టర్న్ ఆఫ్ పాయింట్ చూసుకుంటే, ఒక యాక్టర్ కన్నా డబ్బింగ్ చెప్పాలంటే కంపల్సరీగా డబ్బింగ్ ఆర్టిస్ట్ కి యాక్టింగ్ రావాలి. ఎగ్జాక్ట్లీ, అవును. ఆ ఎమోషన్స్ ని మనం పలకాలి, ఆ ఫీలింగ్స్ ని మనం పలకాలి. ఆ లిప్ సింక్ ని, ఆ మాడిఫై ని, ఆ ఫీల్ ని, ఎమోషన్ ని క్యారీ చేయటం ఓన్లీ ఫర్ ద డబ్బింగ్ ఆర్టిస్ట్ వాళ్ళు మాత్రమే అవుతుంది. ఫస్ట్ మూవీ చెప్పినప్పుడు మీ రెమ్యునరేషన్ తెలుసుకోవచ్చు? రెమ్యునరేషన్ ఇస్ టూ మచ్ లో, వద్దు, దట్స్ మై సీక్రెట్. ఇప్పుడు ఒక కారు, ఒక ఇల్లు కొనుక్కున్నారు. నాకు వచ్చిన టాక్ ఏంటంటే అధ్యాపకుడు మొత్తం కొనేసాడు, పెద్ద విల్లా కొన్నాడని చెప్పేసి డబ్బింగ్ మూవీస్ వల్ల. అలా ఏం లేదు. యాక్చువల్లీ నా ఎడ్యుకేషన్ ని మాత్రం హ్యాండిల్ చేయగలుగుతున్నాం. ఐ మీన్ మెడికల్ స్టూడెంట్ సార్. ఐ డాక్టర్ ఇన్ ద సైకాట్రిక్. సారీ, ఫస్ట్ ఇది పట్టుకోవాలి సార్, కొంచెం హెల్త్ బాగాలేదు, పొద్దున్న నుంచి లూజ్ మోషన్స్. యాక్చువల్లీ నేను సైకాట్రిస్ట్ ని, జనరల్ సర్జన్ కాదు, జనరల్ డాక్టర్ కాదు. అంటే కింద ఒక సైకిల్ పాడైపోయింది సార్, బైకులు రిపేర్ చేసాడు సైకాట్రిస్ట్ అంటే వరస్ట్ జోక్ ఇది. క్షమించండి, నా అజ్ఞానానికి మరణించండి ప్లీజ్. చిన్నప్పుడు ఎప్పుడు సైకియాట్రిస్ట్ అంటే ఓకే, బైకులు రిపేర్ చేశాడు సైకియాట్రిస్ట్ అంటారు. సీరియస్లీ సారీ, డాక్టర్స్ మొత్తం హర్ట్ అవుతారు సార్. క్షమించండి సార్, క్షమించండి. జస్ట్ జోకింగ్. అండ్ ఎట్లా సైకియాట్రిస్ట్ అంటే మనిషి ఒక హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటాడు, ఏముంటాడు తెలిసిపోతుందా అన్న? ఇప్పుడు నేను ఎలా ఉంటాయి ఏంటని అర్థమవుతుంది. ఒక మనిషితో మనం సర్టెన్ ఆఫ్ టైం వరకు ఉంటే అతను ఎలా ఉంటాడు, తన బిహేవియర్ ఏంటి, హీజ్ అన్ వాట్ ఎక్స్పెక్టింగ్ టు మీ ఆర్ వాట్ ఎక్స్పెక్టింగ్ టు అదర్ అని థింక్ వచ్చేస్తుంది, ఆల్రెడీ తెలిసిపోతుంది. ఓకే, నేను కూడా అప్పుడు సైకాట్రిస్ట్ అనమాట. మేబీ కింద ఆటో డ్రైవర్ కి 10 ఇంకా ఇవ్వలే పేమెంట్, సో వెళ్ళిపో ఎక్స్పెక్ట్ చేస్తాడు అనుకుంటా. జస్ట్ ఫస్ట్ జోక్లు వేస్తాడు అప్పుడు, ఏమనుకోలేదు. మేబీ వర్స్ జోక్లకు కూడా నవ్వే వాళ్ళు చాలా తక్కువ మంది. దాని అక్కడే నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఒక అమ్మాయి ఉంది, ఐపల్కి బిగ్గెస్ట్ ఫ్యాన్. ఎప్పుడు చూసినా అన్న ప్లీజ్ అన్న తీసుకెళ్ళన్నా చాలా చంపేస్తుంటది. సో ఫస్ట్ అయితే ఫోన్ చేద్దాం, కొంచెం మీరు మాట్లాడండి. షీ వాజ్ వెరీ హ్యాపీ. ప్లీజ్, మీ తర్వాత చంపేస్తుంది, బట్ సరదాగా ఆడుకుందాం అమ్మాయితో. ఓకే, హలో హలో హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నా. ఒక్కసారి నేను సాయి పల్లవి గారితో ఉన్నాను. నేను సాయి పల్లవి గారి దగ్గర ఉన్నాను, ఒక్క మాట్లాడతావా? నిజంగానా? వావ్, నిజంగా నేను చాలా పెద్ద ఫ్యాన్ అండి తనకు మాత్రం. నిజంగా చెప్తున్నా, ఎంతో వెరీ హ్యాపీ. నిజంగా సాయి పల్లవి గారేనా? హాయ్ మ్యామ్. వన్ సెకండ్ మ్యామ్. నా ఫ్రెండ్ మ్యామ్, ఒక్కసారి తను మీ బిగ్గెస్ట్ ఫ్యాన్ మ్యామ్, ఒక్కసారి మాట్లాడుతుందంట. ఓకేనా? ఇస్తున్నా మాట్లాడండి. హలో హలో హాయ్. హాయ్ అండి, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, తెలుసా? థ్యాంక్ యూ సో మచ్ అండి. సాయి పల్లవి గారు నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకైతే మీతో మాట్లాడుతుంటే, చెప్పలేని ఆనందం అసలు. ఎలా ఉన్నారు అందరూ?
అయినండి. యాక్చువల్లీ మన హైదరాబాద్ తండేల్ మూవీ ప్రమోషన్ కి వచ్చాము. ఓకే. సో ఇలా చెప్పారు ఇక్కడ రిపోర్టర్స్ అండ్ యాంకర్స్. ఓకే. అవునా, నిజంగా Thank you, చాలా thank you, చాలా హ్యాపీగా ఉందండి. Thank you, ma'am. కనీసం మీ వాయిస్ వినాలి, చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నా. ఇప్పుడు వింటున్నా, ఇంకా హ్యాపీగా ఉంది తెలుసా. డైరెక్ట్ మీట్ అవ్వాలనుకున్నా. ఓకే, నెక్స్ట్ కూడా నేను నెక్స్ట్ వీక్ కూడా ఇక్కడే ఉంటుంది. సో మీరు అందరూ Okay. వచ్చి ఒకసారి మీట్ అవ్వండి. ఓకే తప్పకుండా అండి, తప్పకుండా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఓకే, ఫోన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. యా, ఓకే ఓకే. నీ కాల్ చేస్తా అమ్మా. ఏంటన్నా అంత వాయిస్ అంతా కట్ చేసి మాట్లాడుతాను, తమిళ్ తెలుగు మిక్స్ చేసి మాట్లాడుతుంది. అలానే మాట్లాడినావు. యాక్చువల్లీ అది నా ఒరిజినల్. ఆహా, అదే నా ఒరిజినల్. సో నేను ఎప్పుడు టర్న్ ఆఫ్ బయట మాట్లాడే భాష వేరు, నార్మల్ లాంగ్వేజ్ వేరు, ఫిలిం లాంగ్వేజ్ వేరు. ఫిలిం లాంగ్వేజ్ కి వచ్చేసరికి ఓల్డ్ నార్మల్ మాట్లాడేది ఎలా ఉంటుందంటే, ఓల్డ్ లో సావిత్రి గారి ఆ టైంలో ఏమే అక్క టకులాడి ఇప్పుడేనా వచ్చింది, రా కూర్చో వెళ్ళు, ఆహా అవునా అలా ఉండేది. అవును. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే, అక్క ఇప్పుడే వచ్చావా, ఏంటి ఇంత లేటా, వచ్చి కూర్చో చాలా టైం అయింది. సో Drastic. అవునవును, చాలా చేంజ్ ఉంది. అవును, ఓల్డ్ లాంగ్వేజ్, ఐ మీన్ అవుట్ ఆఫ్ లాంగ్వేజ్ కి మూవీ లాంగ్వేజ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, మూవీ లాంగ్వేజ్ ని మనం బయట యూస్ చేస్తే విచిత్రంగా చూస్తారు. అవును. సో నేను ఎవ్రీ టైం ఫేస్ చేసే ప్రాబ్లం అది. చెప్పలేను. బట్ అమేజింగ్, షీ వాజ్ వెరీ హ్యాపీ. అసలు మస్తు మజా వచ్చింది ఆ పిల్లకి. ఏమో నాకు తర్వాత వీడియో ఇచ్చిన తర్వాత వండర్ చేశాను. ఎనీవేస్, అండ్ వీడియో కొంచెం కట్ చేస్తాను, పంపిస్తా. తర్వాత చూసిన తర్వాత నన్ను ఏం చేయదని నువ్వే ప్రామిస్ చేయాలి, నువ్వే చెప్పాలి కొంచెం వీడియోలోనే చెప్పు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, సార్ ని ఏం చేయకండి మీ సార్ ని. సో జస్ట్ ఇట్స్ అ ప్రాంక్ కాల్. యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాట్ ఈస్ యువర్ గోల్ అన్న, లైక్ నాట్ ఓన్లీ ఇన్ ద ఇండస్ట్రీ, వాట్ ఈస్ నువ్వు మీరేమన్నా? Actually, I'm in separate of that profession. I'm in psychiatrist in that medical field. Also, I'm now doing the PG in Vishweshwaraya Advanced Technology. అదే ఇంకా నా డబ్బింగ్ వర్క్ వచ్చేసి ఇట్స్ మై ప్యాషన్ ఓన్లీ, ఓకే, బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్. ఎస్. నెక్స్ట్ లెవెల్ ఏమైనా ఉందా అంటే, లైక్ డబ్బింగ్ అంటే డబ్బింగ్ సైడ్ అండ్ రెండు బోత్ ఆఫ్ చూద్దామని ఉందా, లేకుంటే ఒకటే ప్రొఫెషన్ వెళ్దామని ఉందా? లేదు, ఒకటే ఐ మీన్ మెడికల్ ఫీల్డ్ ఒకటే. బట్ ఎప్పుడైతే నేను ఇంట్రెస్ట్ ఆర్ బయటికి వచ్చి డబ్బింగ్స్ అవన్నీ చేస్తున్నారు కదా, అప్పుడు నేను హ్యాపీ. కానీ ఐ థాట్ మీకు స్లీప్ ఉండదు అనుకోండి, నాకు తెలిసి. లేదు, అది చాలా కష్టం ట్రావెల్ ఆర్ డబ్బింగ్ టైంలో. ఎస్, హైదరాబాద్ టు బెంగళూరు టు హైదరాబాద్ అని ఇట్లా అప్ అండ్ డౌన్ చేయడం, డబ్బింగ్ వర్క్స్ ఏమో ఇక్కడ వెళ్తూ ఉండడం. సో హౌ ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతుంది? లైక్ దే ఆర్ ఆల్సో ఎక్సైట్, ఐ ఆల్సో సపోర్ట్ కూడా. అందరూ నువ్వు చెయ్యి ఏం కాదులే అంటారు. కొన్నిసార్లు నా బాధను చూడలేక వద్దు వదిలేసి అలసిపోయి ఉంటుంది కాబట్టి అలా జరుగుతుంది. సో వాట్ యూ ఫీల్ లైక్, ఎప్పుడైనా మీ సినిమా అట్లా చూసారా? ఏ సినిమా బాగా థియేటర్ లో చూసి అంటే దీనికి వాయిస్ నేను చెప్పాను రా అనుకున్న సినిమా? లేదు, ఫస్ట్ లో చాలా ఎక్సైట్మెంట్ ఉండేది, అంత పర్ఫెక్ట్ గా గుర్తులేదు. బట్ ఇప్పుడు నాకు అది పెద్దగా అనిపించదు, పర్ఫెక్ట్ నాకు ఫీల్ అనిపించదు. సో ఓకే ఫైన్ కదా, చెప్పాను కదా, హ్యాపీ. సినిమా చూడరు అంతే, సినిమా చూడరు. చూస్తాను నాకు బాగా కనెక్ట్ అయితే. అండ్ టు బి హానెస్ట్లీ సీరియస్ నోట్, అండ్ సినిమా చూస్తున్నప్పుడు మీకు తెలిసిపోతుంది, అబ్బా సినిమా దొబ్బేస్తుంది తెలిసిపోతుంది కదా. నేను అలా ఏం ఫీల్ అవుతా అంటే నేను అలా చెప్పను. ఐ నో, అంటే ఆల్మోస్ట్ ఒకవేళ ఉంటే నేను ఒకవేళ ఉంటే నిజంగా ఓన్ ఒపీనియన్ కదా, మూవీ బాగుంటే ఓకే పర్ఫెక్ట్ అని చెప్తా, బాగాలేకపోతే ఓకే యావరేజ్ అని చెప్తా. యా, బట్ తెలిసిపోతుంది మీకు డబ్బింగ్ చెప్తున్నప్పుడు, ఆ సినిమా చూస్తున్నప్పుడే షెడ్కి వెళ్ళిపోతుంది సినిమా అని. అంటే కొన్ని ఉంటుంది నాకు, నేను అవి ఇవన్నీ చెప్పలేను. యా యా, ఐ నో. సో ప్రజెంట్ ఇప్పుడు మీరు ఇప్పుడు వచ్చేసిన రిలీజ్ అయ్యే మూవీస్ ఏమన్నా ఉన్నాయి? ఇట్స్ సీక్రెట్, ఆల్రెడీ చెప్పేసి. అన్నా చెప్పండి అన్నా, కొంచెం లీకేజ్ చేయండి అన్నా. నిజమన్నా? జర చెప్పరా, అదే మనం ఒకటి బరపురం అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇవి ఉన్నాయి అని చెప్పేసి అని. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కన్నడలో ఉన్నాయి, లైక్ అది కన్నడలో ఉన్నాయి. సీక్రెట్. సంక్రాంతికి వస్తున్నాం అనే ప్రాజెక్ట్ లో ఉన్నారు అని చెప్పేసి అని తమిళ. అండ్ మీ యొక్క అసెట్ యాక్చువల్లీ సాయి పల్లవి గారు, లైక్ అమరన్ చూసారన్నా, ఎలా ఉంది? చూసాను, ఫేవరెట్ అయిపోయింది కూడా. సూపర్ అమేజింగ్. సప్తసాగర్ అని ఒక బ్యూటిఫుల్ ఫిలిం, ఇట్స్ లైక్ మాకు మస్తు అనిపిస్తుంది. సో ఆ సినిమాలో హీరోయిన్ కి వాయిస్ మీరే చెప్పారు.
సో ఎట్లా అనిపించింది అన్న ఒక్కసారి ఆ డైలాగ్ చెప్తే బాగుంటుంది. నాకు అన్నిటికన్నా ఎక్కువగా బాగా కనెక్ట్ అయింది దట్ ఫిలిం. ఆ సో సినిమా క్యారెక్టర్ ఆఫ్ ప్రియా Yeah. మన తెలుగులో వచ్చేసి రాజీ గారు ఎవరో చెప్పారు. సో లైక్ అయితే దాన్ని చెప్తాను. యా ಕತ್ತೆ ಮೊನ್ನೆ ಎಷ್ಟು ಒಳ್ಳೆ ಕನ್ಸು ಬಿದ್ದಿತ್ತು ಗೊತ್ತಾ ಮನು, ನಮ್ಮೂರ್ ಪಕ್ಕದಲ್ಲಿ ಸಮುದ್ರ ಇದೆ ಗೊತ್ತಾ, ಆ ಅಲೆಗಳ ಸದ್ದು ಕೇಳ್ತಾ ಇದ್ರೆ ಗಟ್ಟಿಯಾಗಿ ಹಾಡ್ಬೇಕಂತ ಅನ್ಸ್ತಿದೆ. ನಾವು ಇಲ್ಲಿ ಒಂದು ಪುಟ್ಟ ಮನೆ ಕಟ್ಕೊಂಡಿದ್ಬಿಡೋಣವಾ, ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಮನು, ಈ ಸಮುದ್ರದ ತೀರದಲ್ಲಿ ನಿನ್ ಕೈ ಹಿಡ್ಕೊಂಡು ಸುಸ್ತಾಗೋವರೆಗೂ ನಡಿಬೇಕು ಅನ್ನೋ ಆಸೆ ಉಂಟು. ಯಾವತ್ತೂ ಹೇಳಿಲ್ಲ ಅನ್ಸುತ್ತೆ, ಈಗ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ನನ್ನ ಸಮುದ್ರ ನೀನು, అదొకటి. అండ్ అంటే నీ ఎమోషన్ నాకు అర్థమైంది కానీ డైలాగ్ అర్థం కాలేదన్న. తెలుగులో చెప్తాను. తెలుగు ఎప్పుడు గాడిద. నన్ను తిడుతున్నారా? నో డైలాగ్ ఇదా? ఓకే. గాడిద. టేప్ రికార్డ్లో రికార్డ్ చేయాలన్న ఆలోచన వచ్చినప్పటి నుంచి 90 నిమిషాలు ఏవేం ఆలోచించి చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. నువ్వు నవ్వి చాలా రోజులు అవుతోంది. ముందుగా నీకు జోక్ చెప్తాను. ఒక చెరువులో ఏనుగు స్నానం చేస్తుంటే అక్కడికి ఒక చీమ వచ్చి, ఏ ఏనుగు బయటికి రా అని గట్టిగా అరుస్తుందంట. అప్పుడు ఆ ఏనుగు బయటకు వచ్చి ఏంటి అని అడిగితే, నా చెడ్డీ వేసుకున్నావేమో చెక్ చేద్దామని చెప్పిందంట. నాకు తెలుసు మనం, అక్కడ నీకు చాలా కష్టంగా ఉంటుంది. నువ్వేం భయపడకు, నీకోసం నేనున్నా. ఏ ఏడాది వచ్చినా, వచ్చే ఏడాది వచ్చినా, 5 సంవత్సరాల తర్వాత వచ్చినా, 10 సంవత్సరాల తర్వాత వచ్చినా నీకోసం నేను వెయిట్ చేస్తాను, వెయిట్ చేస్తూనే ఉంటాను మనం. అమేజింగ్. నా గాడ్ గిఫ్ట్ అని యాక్చువల్లీ చూస్తున్నప్పుడు కొన్ని ఆర్టికల్స్ చూస్తున్నప్పుడు తెలంగాణ టుడేలో మీ ఆర్టికల్ వచ్చింది. వాట్ యూ ఫీల్ అన్న ఆర్టికల్ వచ్చినప్పుడు? ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఆర్టికల్ నా ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తుంది అని. చాలా బాగా రాశారు. అంటే నేను ఆర్టికల్ అండ్ న్యూస్ లో అంత ఎక్స్పెక్టింగ్ చేయలేదు, బట్ అందరూ సపోర్ట్ బాగా చేస్తున్నారు. ఆల్సో మీడియా. మీ వాయిస్ కి పెద్ద ఫ్యాన్ అయిపోయినాం. అండ్ బెంగళూరులో ఉన్న కూడా హైదరాబాద్కి వచ్చినా కూడా మిమ్మల్ని పట్టుకొని తీసుకొచ్చినాము. 100 సార్లు కాల్ చేస్తే అన్న తర్వాత రిప్లై ఇచ్చిన తర్వాత అన్ననే కాల్ చేసిండు. ఇది సీరియస్ నోట్. అండ్ ఎంత బిజీ స్కెడ్యూల్ కూడా టార్జన్ ఒక మనిషి ఉన్నాడు అని చెప్పేసి అని. అమరన్ మా రీసెంట్ టైం ఫేవరెట్, అండ్ ఎస్పెషల్లీ సాయి పల్లవి గారు మా ఫేవరెట్ యాక్టర్స్ అనమాట. సో అందుకోసమే లేడీ పవర్ స్టార్ అని చెప్పేసి మేము పిలుచుకుంటాం. సో ఒకసారి అమరన్తో ఒకసారి మాట్లాడితే మీ వాయిస్ నేను అనిపిస్తుంది. ఓకే. సాయి పల్లవిని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి? అందరూ ఇష్టపడుతుంది. అమరన్ మూవీలోది, ఈ కడలిలోనే నా భావోద్వేగాలన్నీ అనుకున్నాయి, ఈ కడలిపై పడి కనిపించే ప్రతిబింబమే నా జ్ఞాపకాలు, ఈ కడలికి ఆ నింగికి మధ్యలో ఉన్న దూరమే నాకు తనకి. ఎస్, ఐ ఫర్ ఎవర్ ఇన్ అండ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ విత్ మై లవ్ నేచర్ ముఖ్. తను అక్కడ పెద్ద కంపెనీకి కమాండర్ అయినా నాకు మాత్రం హీస్ అన్ లిటిల్ బేబీ. ఏ క్రిస్టియన్ కాలేజ్ నాకు ముక్కుని పరిచయం చేసింది. మా ప్రేమే అక్కడే మొదలైంది, ఫస్ట్ సైట్ లో. అలా ఉంటుంది. మీరు చెప్తుంటే అట్లనే నాకు అనిపిస్తుంది అన్న. అమేజింగ్ అనిపిస్తుంది. ఇక్కడ నుంచి వస్తున్నాయి వాయిస్ లో టిక్ 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 వచ్చేస్తున్నాయి అనుకుంటా. బట్ సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. బిజీ స్కెడ్యూల్లో నేను అడిగిన తర్వాత నాకు మంచి టైం ఇచ్చినందుకు. ఐ హోప్ మీకు మంచి ఫ్యూచర్ వెళ్ళాలి అండ్ ఒక 1000 ఫిలిమ్స్ చేస్తూ అట్ ద సేమ్ టైం వాట్ ఎవర్ మీ కెరీర్ గోల్ లో. ఎందుకు 1000-2000 అన్నారు కదా? ఇప్పుడు అన్న ఎన్ని ఇయర్స్ లో వేసారు 170 ఫిలిమ్స్ మీరు? 12 years. 12 years లో వేసారు. ఇంకో 12 years లో 1000 ఫిలిమ్స్ వస్తారు. దాంట్లో అప్పుడు కొత్త కొత్త హీరోయిన్లు అందరు కూడా వస్తుంటారు. ఓహో. సో వాళ్ళందరూ కూడా మీరు గాత్ర దానం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూ సమాప్తం చెప్తూ, అండ్ ఎస్పెషల్లీ సీరియస్ నోట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ యాజ్ అ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. అండ్ వాట్ ఎవర్ మీరు సైకియాట్రిస్ట్ గా ప్రజలకి థెరపీ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరేమైనా ఆడియన్స్ చెప్పాలనుకుంటున్నారు? It's nothing. Thank you for holding with me and thank you for being with me and hoping me. ఇన్ని రోజులు ఇంత దూరం ఇంతవరకు నన్ను తీసుకొచ్చినందుకు లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీకు ఒక టిప్ చెప్తాను. చలికాలం వస్తుంది కదా, వ్యాజ్లైన్ పెట్టుకోండి. బాయ్.